విజయవాడలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని టీడీపీ నేతలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పేదలకి అన్నదానాలు కానీ వస్త్రదానాలు అలాగే సహాయ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేయడం, బ్లడ్ క్యాంపులు చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెన్నీ గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జన్మదినోత్సవాన్ని ఆదర్శవంతంగా యువతకి ఒక నిజాయితీ గల పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన జన్మదినోత్సవం ఆయన ఈ రోజు కూడా దావోస్లో ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర యువత కోసం అహర్నిశలు తండ్రితో పాటు కష్టపడుతున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పార్లమెంటు శాసనసభ్యుల నాయకులు అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. మా భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటాం. గౌరవ నారా లోకేష్ గారి జన్మదినం వాళ్ళ ఘనంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కార్యక్రమాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా నారా లోకేష్ గారి జన్మదినం కార్యకర్తలు, నాయకులు అందరం కలిసినట్టుగా ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఆయన. నిజంగా నాకైతే అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు ఎక్కడైనా చూస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు కింద, ముఖ్యమంత్రి మనవడి కింద ఏ రోజు కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఏ శాఖ తీసుకున్న ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసుకునే వ్యక్తి. వాళ్ళ విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ అన్నిటి నుంచి కూడా అటువంటి వ్యక్తి మనం చక్కటి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా త్వరలో మరిన్ని పదవులు వచ్చి అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు.